వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వాసన్శెట్టి సుభాష్ గారు మంత్రి గారికి బిలేటెడ్ హ్యాపీ బర్త్డేలండి. కానీ నిన్న మీరు ఇచ్చినటువంటి షాక్ ఏదైతే ఉందో చూశారు, ఈ కోవర్ట్ ఆపరేషన్లకి నిజంగా అసలు ఎంత ప్రకంపనాలంటే ప్రస్తుతానికి కక్కలక మింగలక చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం కోవర్ట్ రాజకీయాల మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని మీద వాసన్శెట్టి సుభాష్ మంత్రిగా చేసినటువంటి తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకి దారి తీస్తున్నాయి. అట్ ద సేమ్ టైం అమ్మో ఇందులో ఇంత వాస్తవాలు ఉన్నాయా, ఇన్ని కోణాలు ఉన్నాయా అని కూడా ఆలోచిస్తున్నారు. వైసీపీలో కోవర్టుగా వ్యవహరిస్తూ పార్టీ అంతర్గత సమాచారాన్ని చేరవేస్తున్నారు అని, తెలుగుదేశం పార్టీతో రహస్య అవగాహన ఒప్పందం కలిగి ఉన్నారు అని చెప్పి మంత్రి సుభాష్ చేసినటువంటి ఆరోపణలు ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి. నిత్యం కూటమి నేతలతోటి టచ్లో ఉంటూనే బయటికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడుతున్నట్లుగా కూటమి నేతల్ని తిడుతూ అపహాస్యం చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు అని వాసన్శెట్టి సుభాష్ గారు వ్యాఖ్యానించడం ప్రస్తుతం తాడేపల్లి వర్గాల్లో సంచలనంగా మారింది. దీనికి మంత్రి సుభాష్ చేసిన ఆరోపణలు ఈ నేపథ్యం తీసుకున్నప్పుడు రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పేర్ని నాని ఆయన కుటుంబ సభ్యుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుల్లో అనేక చర్యలు కొనసాగినప్పటికీ పేర్ని నాని లేదా ఆయన కుటుంబ సభ్యుల మీద ప్రత్యక్షంగా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం రాజకీయ చర్చకు కారణమైంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే రాజకీయ అవగాహనలు లేదా తెర వెనుక ఒప్పందాలున్నాయా అనేటువంటి సందేహాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఈ అంశాల మీద ఎలాంటి నిర్ధారణ అయితే ఇప్పటిదాకా జరగలేదు. కానీ గత కొంతకాలంగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు, తీసుకుంటున్న రాజకీయ వైఖరి వైసీపీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అధికారిక వైఖరికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆర్డర్ చేస్తారో దానికి భిన్నంగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. కొందరు నేతలు, కార్యకర్తలు కూడా ఇదే అధిష్టానానికి కూడా తీసుకెళ్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పార్టీకి రాజకీయంగా మేలు చేసే అంశాల కంటే వివాదాలకి దారితీసే వ్యాఖ్యలే పేర్ని నాని నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి అనేటువంటి విమర్శలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఇదే సమయంలో కూటమి మంత్రి స్వయంగా కోవర్ట్ ఆరోపణలు చేయడం వల్ల ఈ చర్చ మరింత ముదిరింది. దీంతో ఇప్పుడు పేర్ని నాని రాజకీయ వ్యూహాల మీద పార్టీలోనే అంతర్గతంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనేటువంటి అభిప్రాయాలు కూడా చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఇక మరి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠిన వైఖరిని అవలంబిస్తారు అనేటువంటి అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. పార్టీ ప్రయోజనాలకి జగన్మోహన్ రెడ్డి గారికి విరుద్ధంగా ఎవరన్నా వ్యవహరిస్తున్నారు అనే అనుమానం వచ్చినా సరే గతంలో ఎంతోమంది చాలా సీనియర్ మోస్ట్ నేతలు బయటికి వెళ్ళిపోయినటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయిగా, ఇంక్లూడింగ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా. సో ఇవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పేర్ని నాని మీద వస్తున్నటువంటి కోవర్టు ఆరోపణలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్ళినట్టయితే మరి భవిష్యత్తులో ఆయన రాజకీయ పాత్ర మీద ప్రభావం చూపే అవకాశాలు కూడా చాలా బలంగానే ఉన్నాయనేది చాలా స్పష్టం. సో మరి వాసన్శెట్టి సుభాష్ గారు ఏ ఉద్దేశంతో లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉండి మాట్లాడారో తెలియదు, కానీ పేర్ని నాని కోవర్ట్ అనేసారు. అండ్ ఆఫ్ కోర్స్ దానికి బలంగా ఆ బియ్యం ఆరోపణలు ఎలాగో ఉన్నాయి, ఇప్పటిదాకా అరెస్ట్ కాకపోవడాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాగే పేర్ని కృష్ణమూర్తి అని పేర్ని కిట్టు వాళ్ళ అబ్బాయి, అతని మీద కూడా ఎటువంటి కేసులు కానీ ఇది ఇంకా పెద్దగా అవ్వలేదు. కూటమి ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం కదా, రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు ఎక్కలేదేమో అన్నటువంటి సెటైర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి మచిలీపట్నంలోని. అండ్ అప్పట్లో కొల్లు రవీంద్రను ఉద్దేశించి పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు, అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఆయన కృతజ్ఞతతో ఉంటాను అని చెప్పినటువంటి సందర్భం ఏది, కొల్లు రవీంద్ర గారిని చంద్రబాబు నాయుడు గారు మందలించడం. నీకేమైనా బుద్ధి ఉందా లేదా, వెళ్తే ఎవరు మన పేర్ని నాని జోలికి వెళ్ళు, లేదంటే ఆడు కొడుకు కిట్టుని తీసుకెళ్ళి లోపలేసుకో, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం ఏమిటి అని చెప్పి కొల్లు రవీంద్ర గారిని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారట. ఆ హెచ్చరించింది నాకు తెలిసింది అక్కడ పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉన్నారండి మీ మీద అని చెప్పారనేసరికి ఇంకా రామదాసు లెవెల్లో భక్తి ఉప్పొంగిపోయి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అన్నారో చూసాం. ఆ తర్వాత మళ్ళీ మీరు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అల్లా చూడండి కావాలంటే పేర్ని గారు మాట్లాడినటువంటి మాటలు ఎక్కువగా టార్గెట్ చేసింది నారా లోకేష్ని, లేదు అంటే పవన్ కళ్యాణ్ని, వీళ్ళిద్దరినే తప్ప చంద్రబాబు నాయుడు గారి పేరు ఎక్కడ తీసుకురాలేదు, దాదాపుగా ఎక్కడ తీసుకురాలేదు. సో నిన్న మొన్నటి దాకా కూడా పవన్ కళ్యాణ్ని అదే ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటన్నా సరే మళ్ళీ కుల ప్రస్తావనలు లేదంటే విజయవాడకు సంబంధించిన దాంట్లో మాట్లాడింది, అలాగే చిన్నారి నిరంజన్ని కలిసినప్పుడు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు,
ఇవన్నీ కూడా అవన్నీ సెపరేట్. ఇవన్నీ ఏంటంటే పార్టీ లైన్ నేను దాటలేదని చూపించుకోవడానికే. కానీ బ్యాక్ ఎండ్లో మాత్రం ఇవ్వాల్సినటువంటి ఇన్ఫర్మేషన్లు, చేయాల్సినటువంటి ఇదంతా కూడా పేర్ని తెలుగుదేశం పార్టీకి, కూటమి నేతలకి టచ్లో ఉండి ఇచ్చారు అని మరి ఏ సోర్స్ నుంచి వాసంశెట్టి సుభాష్ గారికి తెలిసిందో లేదో తెలియట్లేదు. కానీ పక్కా సోర్స్ లేకపోతే ఆయన కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తి కాదు. అందులోనూ ఆయన కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారాయే. సో ఖచ్చితంగా ఎక్కడో కోవర్ట్ అనేటువంటి ఈ సమాచారం ఆయనకు ఉంది కాబట్టి వ్యాఖ్యలు చేశారని కూటమి నేతలు మాట్లాడుకుంటుంటే, వైసీపీలో మాత్రం ఇది ఖచ్చితంగా నిజమేనా, మరి ఇప్పుడు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకే ఏ సమాచారాలు బయటికి వెళ్ళిపోయాయి అనేది వైసీపీలో జరుగుతున్నటువంటి చర్చ. సో ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నట్టుగా పేర్ని నాని గారికి చాలా గట్టిగానే ఇది తగిలేలా ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారో రేపు చూడాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.